హాయ్ ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని అయితే ప్రవేశపెట్టిందండి. సో ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి వడ్డీ లేకుండా 5 లక్షలు రుణం ఇచ్చే పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది ఈ 2024-2020 సంవత్సరానికి సంబంధించి. అలాగే ఈ పథకం ఏంటి, అలాగే దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అలాగే దీనికి సంబంధించిన అర్హతలు ఏంటి అనే దాని గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో, ఈ వీడియోస్ చూస్తున్నారో జస్ట్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలంగాణకు సంబంధించి అలాగే మనకు తెలంగాణ స్కీమ్కి సంబంధించిన అప్డేట్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి. సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం. మహిళలను లక్షాధికారులుగా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2023లో లఖ్పతి దీదీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. మొట్టమొదట ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసించి 2 కోట్ల మంది మహిళలకు లబ్ధి చేరాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. తాజాగా 2024-25 మధ్యతర బడ్జెట్లో దాదాపు 3 కోట్ల మంది మహిళలకు రుణాలని అందించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఇదండి మనకు వచ్చిన ఈ పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. సో ఇక్కడ మనం చూసుకుంటే లఖ్పతి దీదీ అనే పథకానికి అయితే మనకు 2023లో అయితే ప్రవేశపెట్టారు, అంటే స్టార్ట్ చేశారు. అలాగే మనకు ఈ ఇయర్ అంటే 2024-2025 మధ్యలో మనకు ఈ సంవత్సరంలో మొత్తము 3 కోట్ల మందికి వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వాలని చెప్పేసి మన కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని అయితే ప్రవేశపెడుతుందండి. సో అంటే దీనికి సంబంధించిన బడ్జెట్ను కూడా అలొకేట్ చేశారు. సో అంతేకాకుండా దీనికి సంబంధించిన అర్హులను అయితే ఈ విధంగా గుర్తిస్తారండి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ స్కీమ్ పొందడానికి అర్హులు స్వయం సహాయక సంఘాలతో సభ్యులుగా ఉండి 18 నుంచి 50 ఏళ్ల వయసు మధ్యలో ఉన్నవారు లఖ్పతి దీదీ పథకానికి అర్హులు. సో ఇక్కడ మనం చూసుకుంటే 15 నుంచి 50 ఏళ్ల మధ్యలో వయసు ఉన్న మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈ పథకాన్ని అయితే అప్లై చేసుకోవచ్చండి. ఈ పథకం పొందడానికి కావాల్సిన డాక్యుమెంట్లు వచ్చేసి ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, అలాగే మనకు SHG సభ్యత్వ కార్డు, అలాగే కుల ధృవీకరణ పత్రము, ఫోన్ నెంబరు, పాస్పోర్ట్ ఫోటో. అంటే ఈ పథకానికి మనకు అప్లై చేసుకోవడానికి ఈ డాక్యుమెంట్ అయితే మనము సబ్మిట్ చేయాల్సి అయితే వస్తుందండి. సో మనము అప్లై చేసే విధానం అయితే చూద్దాము. సో ఇక్కడ మీరు ఈ స్కీమ్ ద్వారా రుణాన్ని పొందడానికి మీ జిల్లాలోని మహిళా శిశు అభివృద్ధి శాఖ కార్యాలయాన్ని అయితే సందర్శించాలి. అక్కడ లఖ్పతి దీదీ పథకం ఫారంను తీసుకొని అందులో కావాల్సిన వివరాలు పొందుపరచాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే మన జిల్లాలో ఏదైతే మనకు మహిళా శిశు అభివృద్ధి శాఖ ఏదైతే ఉంటుందో కార్యాలయము, అక్కడికి వెళ్ళి మనము లఖ్పతి దీదీ పథకానికి సంబంధించిన ఫారం అయితే తీసుకోవాలండి. అలాగే అందులో ఇన్ఫర్మేషన్ ఏదైతే మనకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అప్లికేషన్లో అదంతా ఫిల్ చేయాలి. సో మీరు మీ ఆధార్ కార్డు కానీ మీ రేషన్ కార్డుకు సంబంధించి ఏదైతే డేటా ఉంటుందో, ఇన్ఫర్మేషన్ ఉంటుందో అది మాత్రమే ఇచ్చి ఫిల్ చేయాలి. అలాగే ఇంతకుముందు మనం చూసాం కదా, సో ఎలాంటి డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాలి అంటే ఆ అప్లికేషన్తో పాటు ఆ డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేసి మీరు అక్కడైతే ఇవ్వాల్సి అయితే వస్తుంది. తర్వాత మీ దరఖాస్తు ఫారంను అధికారులు పరిశీలించి అర్హులైతే వడ్డీ లేని రుణాన్ని మంజూరు చేస్తారు. సో ఏదైతే మనము డాక్యుమెంట్స్ కానీ అప్లికేషన్ ఫిల్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళు వెరిఫికేషన్ చేసి మనకు 5 లక్షల రూపాయలైతే వడ్డీ లేకుండా రుణం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. అలాగే దీనికి సంబంధించిన శిక్షణను కూడా అందిస్తారండి. సో ఈ పథకం ద్వారా మహిళలకు LED బల్బుల తయారీ శిక్షణ, పశుపోషణ, పుట్టగొడుగుల పెంపకం వంటి వివిధ రకాల శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. తర్వాత వారికి ఆర్థిక నిర్వహణ, మార్కెటింగు, ఆన్లైన్ వ్యాపారము, బిజినెస్కు సంబంధించిన శిక్షణను కూడా అందించి వారి కాళ్లపై వారు నిలబడేలా ప్రోత్సహిస్తారు. ఈ స్కీమ్ ద్వారా మహిళలకు ఆదాయపు వనరుల్ని కల్పించేందుకు పెంచుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి కేంద్రం పేర్కొంది. అంటే ఇక్కడ చూసుకుంటే ఈ పథకం ద్వారా మహిళలకు శిక్షణ అయితే ఇస్తారండి. సో ఏదైతే మనకు మెన్షన్ చేశారో వాటిలో శిక్షణ ఇచ్చేసి అందులో కూడా జాబ్లు చేసుకునే విధంగా వాళ్ళైతే అవకాశం అయితే కల్పిస్తారని చెప్పేసి కూడా ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారండి. సో ఇదండి మనకు లఖ్పతి దీదీ పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు మీ జిల్లాలో ఉన్న మహిళా శిశు అభివృద్ధి శాఖ ఒకసారి వెళ్ళి మీ ఫారం కూడా తీసుకుని అప్లికేషన్ చెక్ చేసుకుని వెరిఫై చేసుకోండి. సో మీకు అర్హత ఉందా లేదా, మీరు అప్లై చేసుకోవచ్చా లేదా క్రాస్ చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే.